రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవా, మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడవు, మా మనవులను అంగీకరించగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా ఎడల మీరు చేయుచూ వచ్చిన మీ ఘనమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఉపకారములన్నిటిని బట్టి, మీ మేలులు అన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్మలను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు, మీ దయచేత కప్పినందుకు స్తోత్రాలు, మీ కనికరము చేత నింపినందుకు స్తోత్రాలు నాయన. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి, మా దోషములను క్షమించండి ప్రభా. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదటిగా కామెంట్స్లో వారి అవసరతలు తెలియజేసిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో పరిశుద్ధాత్మ దేవుడా, మీ అద్భుతమైనటువంటి అయా తండ్రి కార్యాలు వారి ఎడల మీరు జరిగించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి ఆయా పరిస్థితులను మార్చండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలగచేయి, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి విడుదల కలగచేయి, వారికి ఉన్న ఆటంకాల నుంచి విడుదల కలగచేయి, వారికి ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలుగచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. జీవాధిపతివైన దేవా, ఏ ఏ విషయాలలో మీ బిడ్డలు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో ఈ విషయాలలో మీరు కృప చూపించి విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. మా గొప్ప దేవుడవు, శక్తిమంతుడవైన ప్రభు, అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడవు నాయన. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఈ సమయంలో అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను దేవా. వారికి విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ హస్తమును చాపండి ప్రభా. వారిలో ఉన్న బలహీనతలను, వారిలో ఉన్న బడలికలను, వారిలో ఉన్నటువంటి రోగ పరిస్థితులను యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మీరు నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు మహోన్నతుడైన దేవుడా. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును చాపండి అయ్యా తండ్రి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభా, బహుమానమని సెలవిస్తూ ఉండగా మీ హస్తమును చాపండి ప్రభా. గర్భాలు యేసు నామములో తెరవబడునుగాక. వారిలో ఉన్నటువంటి శాపబంధకాలు తొలగిపోవునుగాక. వారిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పితరుల దోషాలు తొలగిపోవునుగాక. స్వామి, మీ అద్భుతమైనటువంటి శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మీరు నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. వారి అవమానమును తొలగించండి, వారి నిందలను తొలగించండి ప్రభా. వారు ఎదుర్కొంటున్నటువంటి అయా ప్రభా తండ్రి, అయా దాడులను మీరు అయా విడుదల కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదేవిధంగా మంచి మంచి చదువులు చదువుకున్న బిడ్డలు ఉన్నారు, కానీ వారికి ఉద్యోగాలు లేవు ప్రభా. దయచేసి కనికరించండి, వారికి ఉద్యోగాలను దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా ప్రభా, వారు చదువుకు తగినటువంటి అయా జాబ్స్ వారికి వచ్చునుగాక తండ్రి. అయా జాబు లేదన్నటువంటి నిరుత్సాహంతో ఉండకుండా, జాబు లేదనేటువంటి అయా పరిస్థితిని బట్టి అయా ఆత్మహత్యలకు గురి కాకుండాట్లుగా మీరు సహాయము దయచేయండి. మీ హస్తమును చాపండి నాయన, మీ హస్తమును చాపండి నాయన, మీ హస్తమును చాపండి ప్రభా. తగిన రీతిలో వారికి ఉద్యోగాలు దొరకాలి, తగిన విధముగా వారికి ఉద్యోగాలు దొరుకునట్లుగా
మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి, మీ శక్తి చేత నింపండి ప్రభా. ధైర్యము చేత నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మీకు వందనాలు 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 ప్రభా. వారికి ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభువా నీకు వందనాలు. పెళ్ళిళ్ళు కావలసినటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యవన స్త్రీలు, యవన పురుషుల కొరకు అయా ప్రార్థన చేస్తున్నాను నాయన. వివాహాలు జరగక తండ్రి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ఎంతో శ్రమను ఎదుర్కొంటున్నారు, ఎంతో బాధను ఎదుర్కొంటున్నారు స్వామి. మీ హస్తము చాపండి నాయన, మీ హస్తమును చాపండి ప్రభా. అయా వారికి ఉద్యోగాలు దొరుకునట్లుగా, అయా వివాహాలు జరుగునట్లుగా మీరు ఆశీర్వదించండి. సరి అయినటువంటి సంబంధాలు ప్రభ ఎవరికి సిద్ధపరిచారో, మీ సిద్ధపాటులో, మీ ఏర్పాటులో ఎవరున్నారో ఆయన వారి వివాహాలు జరుగునట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి. వారి ఎడల మీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవుడా, జీవాధిపతి అయిన యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా తండ్రి, కుంటివారుగాను, గుడ్డివారుగాను, చెవిటివారుగాను, మూగవారుగాను ప్రభా తండ్రి అయా అవిటివారిగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. మీ హస్తమును చాపండి, మీరు దర్శించండి, మీ శక్తి చేత నింపండి ప్రభా. మీ బలము చేత నింపండి నాయన. వారిలో ఉన్నటువంటి అవిడితనము తొలగిపోవాలి, వారిలో ఉన్న బలహీనత తొలగిపోవాలి ప్రభువా తండ్రి. వారికి సహాయము దయచేయండి, వారి పట్ల మీ ఘనకార్యాలు జరిగించండి ప్రభువా. వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదుగునట్లుగా మీరు ఆశీర్వదించండి. వారిని బలపరచండి, వారిని భద్రపరచండి, మీ కృపచేత నింపవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. అవిడితనమును బట్టి బాధపడక ప్రభా తండ్రి అయా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగడానికి మీరు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు 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 నాయన. మా రక్షణ కారణభూతుడవైన ప్రభువా మీకే మహిమ కలుగును గాక. అదేవిధంగా కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి. భార్యాభర్తల మధ్యలో, కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులన్నిటి నుంచి విడుదల కలుగ చేయండి. నెమ్మది సమాధానము దయచేయండి. అయా భార్యాభర్తల మధ్యలో సమాధానము ఏలుబడి చేయనట్లుగా మీరు ఆశీర్వదించండి. సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను, సమాధానముతో నడపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలు తొలగిపోవునుగాక, ప్రతి ఆటంకాలు తొలగిపోవునుగాక, ప్రతి ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ ప్రార్థన వారి వినికిడిలోనికి వెళుతూ ఉండగానే వారి జీవితంలో ఒక అద్భుతం జరగాలి నాయన. వారి బ్రతుకులో ఒక అద్భుతం జరుగునట్లుగా మీరు ఆశీర్వదించి మీ గొప్ప కార్యాలను, ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్.